షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topics for today is the internal situation of the heart. హృదయం యొక్క ఆంతరిక స్వభావము. The internal situation of the heart. లేఖన భాగము రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుంచి 22 వరకు వాక్య భాగముల సారాంశాన్ని మనం ధ్యానం చేస్తే ఈ సత్యం మనకు విషదమవుతుంది. ఎలీషా అనే శిష్యులు ఎరుకో పట్టణానికి వచ్చారు. ఎరుకో దగ్గర ఆయనకు కనిపిన శిష్యులు ఆయన చూసి ఎదుర్కొని పోయారు, నమస్కారం చేశారు. ఆ తర్వాత విషయం గమనిస్తే అంతటా పట్టణం వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఇల్లు వాడవైన నీకు కనబడుతున్నది, కానీ నీళ్లు మంచివి కాదు. ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఈయన వాడవైన నీకు కనబడుతున్నది, కానీ నీళ్లు మంచివి కావు. The situation was pleasant, the surroundings were pleasant, the city was so pleasant, so beautiful. ఇది అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఎరుకో పట్టణం. ఒకప్పుడు శపించబడిన పట్టణం, శాపగ్రస్తమైన పట్టణం అది. యెహోషువ కాలంలో మనం చూస్తాం. ఎంత రమ్యంగా తయారైపోయినది, చూడటానికి ఆకర్షితంగా ఉన్నది, ఆకర్షణీయంగా ఉన్నది, మనోహరంగా ఉన్నది. అందుకు చూసి ఎంత మంచి పట్టణం, ఎంత మంచి వారు వీరు. Looking so bright, so beautiful, so cute, so handsome అంటూ మనం చూసిన వారు అనుకుంటారు. ఆంతరిక స్వభావం ఎరుగును కాబట్టి ఆంతరికంగా ఎలా ఉన్నాం మనం, మన అంతర్గతి ఏ రీతిగా ఉన్నది, హృదయమైన ఆ దేవాలయం ఏ రీతిగా ఉన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. బయటికి మంచిగా కనిపించవచ్చు, ఈ పట్టణం మంచిగా ఉన్నది నాయన, ప్రజెంట్గా చాలా పీస్ఫుల్గా కనిపిస్తున్నది, కానీ ఈ యొక్క నీళ్ళు మంచివి కాదు. హిపోక్రైట్ సిటీ, హిపోక్రైట్ పీపుల్ ఫిల్డ్ విత్ హిపోక్రసీ. బయటకు మంచిగా కనిపిస్తున్నారు కానీ లోపల ఒకటి, బయట ఒకటి. లోపల ఒకటి ఉంచుకుని బయట ఒకటి మాట్లాడతాం, అదే హిపోక్రసీ. చెప్పేదానికి లోపల ఉండేదానికి ఎలాంటివి కూడా తేడా ఉండదు, పొంతన ఉండదు, తేడాగా ఉంటుంది. ఈ నీళ్ళు మంచి కాదు నాయన, ఈ నీళ్ళు మంచి కాదు. కాబట్టి ఈ నేలంతా నిస్సత్వమైపోయిన, నిస్సారమైపోయినది అని అన్నారు. అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషా అనగా, there was bitterness in their heart. That bitterness led them into barrenness. ఆ యొక్క చేదు జీవితం అనేది వారిని ఫలశూన్యమైన, ఫలరహితమైన జీవితంలోనికి నడిపించింది. వాళ్ళ మంచితనం లేదు, వాళ్ళ మంచి లక్షణాలు లేవు, అంతర స్వభావం మంచిది కాదు, భయంకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది. కాబట్టి వారి జీవితం అనే హృదయం అనే ఆ క్షేత్రము, హృదయం అనే ఆ నేల సస్యావనంగా ఉండాలి, కానీ అది ఎండిన భూమిగా మారిపోయినది, నిస్సత్తుగా చవటి నేలగా మారిపోయినది. చవటి నేల ఏది పండదు కదా, అలాంటి చవటి నేల ఎన్నో మనలో ఉన్నాయి. అలాంటి హృదయం వల్ల ఉన్నది, అలాంటి స్వభావం వల్ల ఉన్నది. ఆ ఎండిన నేల సస్యములుగా మారిపోవాలి. వారి సమస్యకు జవాబు, పరిష్కారము ఎలీషా ప్రవక్త చూపించాడు. A remedy for their problems, a remedy for their situation. ఆ ఆంతరిక స్వభావానికి ఒక జవాబు, పరిష్కారం దొరికింది అని ఏమన్నాగా, ఇదిగో కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దకు తీసుకురా నేను వారితో చెప్పాను. వాళ్ళని తీసుకుని రాగా అతను నీటి ఊడెద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చేదేమనగా, ఈ నీటిని బాగు చేసి ఉన్నాను కనుక దీనివల్ల మరణము కలగకపోవును, భూమి నిస్సారంగా ఉండదు అనను. కాబట్టి నేటి వరకు ఎలీషా మాట చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదే ఉన్నది. ఉప్పు తెమ్మన్నాడు,
పాత నిబంధన కాలంలో బలి అర్పించినప్పుడు పెద్ద ఉప్పు తప్పకుండా చేర్చాలి, మస్ట్ అన్నమాట. అప్పం చేసుకొని చిన్న ఉప్పు ఉండాలి, ప్రతి దాంట్లో కూడా ఉప్పు ఉండాలి. ఉప్పు లేని అర్పణే కాదన్నమాట. దేవుడు అంగీకరించడు ఆయన. ఉప్పు దేవదేవునికి సూచనగా ఉన్నది. దేవుని జీవితం, పరిశుద్ధాత్మైన జీవితం ఆరిత ఎండిన నేలగా మారిపోతుంది, ఫలరహితంగా మారిపోతుంది, ఫలితం శూన్యము, చవిటి భూమిగా మారిపోతుంది. అక్కడ శివం ఉండదు, మరణం ఉంటుంది, విజయం ఉండదు, ఓటమి ఉంటుంది. నా రిజల్ట్స్ గమనించినప్పుడు ఎప్పుడైతే ఆ ఉప్పు అందులో వేశారో అవి నిజంగా మధురంగా మారిపోయాయి. మారాను పోయిన చేదైన హృదయం అలా ఉందేమో, చేదైన వేరు మొలకెత్తి ఉన్నదేమో, అది ఆదులను తుంచివేసేయాలి. మారాను మధుర జన్మగా మార్చిన దేవుడు ఈనాడు జీవితంలో మార్చగల దేవుడు శక్తిమంతుడే ఉన్నాడు ఆయన. అలా మారాను పోయిన చేదే స్థలములు వంటి స్థలాలు, అలాంటి స్థితిగతులు మనలో ఉన్నవేమో ఒకసారి పరీక్ష చేసుకుందాం. That bitterness must be transformed into a blessing. ఆ చేదు జీవితం అనేది అనేకలు దేవునిగా మారిపోవాలంటే అందులో ఉప్పు వేయాలి. అలాగే యేసయ్య దేవదేవుడు త్రియక దేవుడు నీలోకి వచ్చినట్టయితే నీ జీవితం మారిపోతుంది. యువర్ లైఫ్ విల్ బి చేంజ్, యువర్ హోల్ పారాఫెర్నాలియా ఆఫ్ లైఫ్ విల్ బి చేంజ్డ్. బిట్టర్నెస్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బ్లెస్సింగ్. నీ చేదు జీవితం అనేది అనేకలు దీవెనకరంగా మారిపోతుంది, తప్పకుండా మారిపోతుంది. మధురమైన జీవితాన్ని ప్రభు ప్రసాదిస్తాడు. ఆ నీళ్ళకి వస్తే జీవజల నది ఉబికి పొల్లి ప్రవహిస్తాయి. నీ జీవితం అనేది ఫలభరితంగా మారిపోతుంది, అనేకలు దీవెనకంగా మారిపోతుంది. when you invite Jesus into your heart, ఆ జీవజలైన ప్రభు నీలో ఆహ్వానించినప్పుడు నీ జీవితం అంతా మధురమైపోతుంది. ఈనాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మనం చూడటానికి మంచిగా కనిపిస్తున్నామేమో, కానీ వెళ్ళినవాడా ఈ పట్టణము ప్రజలు చాలా అందంగా కనిపిస్తున్నారు, కానీ వారి హృదయం మంచిది కాదు. ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది. వారు మంచివారు కాదు. ఎప్పుడైతే ఉప్పు వేయబడిందో అది మంచినీటిగా మారిపోయింది, వారు మంచివారుగా మారిపోయారు. ది బికేమ్ గుడ్ పీపుల్, ది బికేమ్ బ్లెస్డ్ పీపుల్. ఎప్పుడనగా దేవుడు వారి హృదయంలోకి వచ్చినప్పుడు వారి జీవన స్థితిగతులు అన్నీ కూడా మారిపోయాయి. జక్కరానికి యేసయ్య వచ్చాడు, జీవితం అంతా మారిపోయింది. పౌలు జీవితంలో యేసయ్య వచ్చాడు, జీవితం అంతా మారిపోయింది. పాపాత్మర జీవితం యేసయ్య వచ్చాడు, ఆమె జీవితం అంతా మారిపోయింది. నీ జీవితం మారాలంటే యేసయ్యను చేర్చుకో. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, యేసు నాలో వచ్చినందునా, యేసు నాలో వచ్చినందునా. ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా. నేడు యేసు నొద్దకు రమ్ము, నేడు యేసు నొద్దకు రమ్ము. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, యేసు నాలో వచ్చినందునా, యేసు నాలో వచ్చినందునా. యేసు నీళ్ళు వస్తే నీ జీవితం వింతగా మారిపోతుంది. లోకానికి ఆకర్షణీయంగా కనిపిస్తావు, ఆశీర్వాదంగా నువ్వు మారిపోతావు. అలా జీవితం నేను ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. మా భాగ్య జీవితం అనేకలకు ఆకర్షణీయంగా ఉన్నదేమో నాయన, కానీ ఆంతర్య జీవితం అనేది ప్రభా చవిటి నేలగా మారిపోయింది, నిస్సత్వగా భూమిగా మారిపోయింది, ఎన్ని భూమిగా మారిపోయింది తండ్రి. ఎందుకంటే మాలో చేదు జీవితం ఉన్నది కాబట్టి, ఆ చేదు వేరు మాలో ఉన్నది కాబట్టి దాన్ని పెరిగిపోయిన నాయన మేము మాలో రావాల్సిగా జ్ఞాపన చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం తండ్రి. ప్రతి వారి హృదయం మీరు ప్రవేశించిన జీవిత స్థితిగతులన్నీ మార్చగలందుకు, వారి జీవిత సస్యాలుగా చేయగలందుకు, చేదైన జలాన్ని మధురముగా మార్చగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ
యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.